నమస్కారం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని విధి విధానాలను పాటించాలని, ప్రయాణాల సందర్భంగా త్రివిధ నవమి దోషాలను పాటించాలని, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు, వారాలు కలిసిన రోజుల్లో ప్రయాణం చెయ్యకూడదని, ఒక్కొక్క వారం ఒక్కొక్క దిక్కువైపు ప్రయాణం చెయ్యకూడదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంగా స్వీకరించి వెళ్ళాలని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు కాలామృతంలో చెప్పబడిన ఆ విధి విధానాలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలి. కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో ప్రధానంగా చెప్పిన దోషాలలో త్రివిధ నవమి దోషాలు ఉన్నాయి. ఈ త్రివిధ నవమి దోషాలు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఈ త్రివిధ నవమి దోషాలు ఏంటంటే ప్రత్యక్ష నవమి దోషం, ప్రయాణ నవమి దోషం, ప్రవేశ నవమి దోషం అని త్రివిధ నవమి దోషాలు చెప్పారు. మొట్టమొదటిది ప్రత్యక్ష నవమి దోషం. ప్రత్యక్ష నవమి దోషం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే నవమి తిథి ఉన్నప్పుడు ప్రయాణాలు చేయకూడదు. అలా ప్రయాణాలు చేస్తే ఇబ్బంది వస్తుంది. నవమి పురుషుడు ఉంటాడు కాబట్టి ప్రయాణాల్లో ఆటంకాలు కలిగింపజేస్తాడు. దీన్ని ప్రత్యక్ష నవమి దోషం అంటారు. ఆ తర్వాత రెండవది ప్రవేశ నవమి దోషం. ప్రవేశ నవమి దోషం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ప్రయాణాలు చేసి మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నవమి రోజు అంటే 9వ రోజు రాకూడదు. మనం కార్యనిమిత్తమై ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళినా, ప్రయాణాలకు వెళ్ళినా మనం వెళ్ళిన రోజు నుంచి సరిగ్గా 9వ రోజు మళ్ళీ మన ఇంట్లోకి రాకూడదు. దీన్ని ప్రవేశ నవమి దోషం అంటారు. అలాగే ప్రయాణ నవమి దోషం అని ఇంకొక నవమి దోషం చెప్పారు. ఆ ప్రయాణ నవమి దోషం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ 9వ రోజు ప్రయాణాలు ప్రారంభించకూడదు. దాన్ని ప్రయాణ నవమి దోషం అంటారు. కాబట్టి ఈ త్రివిధ నవమి దోషాలను ప్రయాణాల సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. అలాగే వారంలో వచ్చే 7 రోజుల్లో ఎవరైనా సరే శనివారం రోజు, సోమవారం రోజు తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారం రోజు, శుక్రవారం రోజు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారము ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. బుధవారము, గురువారము ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయకూడదని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రత్యేకమైన పదార్థాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. లేదా ఎవరికైనా ఆ పదార్థాలు దానం ఇచ్చి వెళ్ళాలి. ఆ పదార్థాలు ఏంటంటే ఆదివారం రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకమైనటువంటి దిక్కుల్లో ప్రయాణం చేయకూడని దిక్కుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆదివారం రోజు కొద్దిగా నెయ్యి నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. సోమవారం రోజు పాల చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క నములుతూ వెళ్ళాలి. బుధవారం రోజు నువ్వులు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. గురువారం రోజు పెరుగు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు తిని వెళ్ళాలి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజైనా సరే ఒక ప్రత్యేకమైన దిక్కుకు వెళ్ళకూడని తరుణం ఉన్నప్పుడు ఈ పదార్థాలు తిని వెళ్ళటము లేదా వీటిని దానమిచ్చి వెళ్ళటం ద్వారా ప్రయాణాల పరంగా ఏర్పడేటటువంటి ఇబ్బందులన్నీ అధిగమించవచ్చు. అలాగే ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన ప్రదేశంలో మనకి వసతి సౌకర్యాలు సంపూర్ణంగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని ఊరి పొలిమేరలోనే చదువుకొని ఆ ఊరిలోకి ప్రవేశించాలి. ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం. అంటే ఎవరైనా ఎప్పుడైనా దూర ప్రాంతాలకు ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్ర సందర్శనాలకు వెళ్ళినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఆ ఊరి పొలిమేరలోనే ఈ శ్లోకం చదువుకొని ఆ తర్వాత ఆ ఊరిలోకి ప్రవేశించినట్లయితే మీరు వెళ్ళిన చోట మీకు ఆహారానికి కానీ, వసతికి కానీ, అలాగే నిద్రించడానికి కానీ, మీ సౌకర్యాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే
గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ. గౌతమ మహర్షి యొక్క ఆహ్వానం మేరకు నేను ఈ గ్రామంలోకి, నేను ఈ నగరంలోకి ప్రవేశించాను. ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. అంటే నేను ఉండటానికి కానీ, భుజించటానికి కానీ, నిద్రించటానికి కానీ, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా నాకు కలగాలి. ఎందుకంటే ఇది గౌతమ మహర్షి ఆహ్వానము అనే పేరుతో ఈ శ్లోకం చదువుకొని ఊరి పొలిమేర దగ్గర ఈ శ్లోకం చదివాక ఊళ్ళోకి వెళితే మనకి వసతి సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వెళ్ళకూడని తిథుల్లో ప్రయాణాలు చేసినా, అలాగే కొన్ని ప్రత్యేకమైన దిక్కుల వైపు కాలామృతం ప్రకారం చెయ్యకూడని ప్రయాణాలు చేసిన అటువంటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం చదువుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలు చేసినప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ వసతి సౌకర్యాలకు లోటు లేకుండా ఉండాలంటే ఊరి పొలిమేరలోనే ఏ శ్లోకం చదువుకొని ఊరిలోకి ప్రవేశించాలో ఇంకొకసారి చూద్దాం. మరి గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. శ్లోకం చదువుకోండి. ఇది గౌతమ మహర్షి ఆహ్వానము అని మనసులో అనుకొని పొలిమేర నుంచి ఊరిలోకి వెళ్ళండి. అప్పుడు అన్ని రకాలైన వసతి సౌకర్యాలను చాలా సులభంగా పొందవచ్చు. స్వస్తి.